పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 105వ సంకీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన యోసేపు అను యొక్కని పంపెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రార్థనకు జవాబుగా ఉండుట. ప్రియులారా, ప్రార్థనకు జవాబు పొందటం ఎంత అద్భుతం! అయితే అంతకు మించిన అత్యద్భుతం ప్రార్థనకు జవాబుగా ఉండటం. ప్రియులారా, ఈ మధ్యకాలంలో ప్రార్థనకు ఒక జవాబుగా మీరున్నారా? యోసేపు అలా ఉన్నాడు. వారికంటే ముందుగా ఆయన యోసేపు అను యొక్కని పంపెను అని 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, దేవుడు చేసే కార్యం యోసేపుకు ఆ సమయంలో కనిపించలేదు. అయితే ప్రార్థనకు జవాబుగా దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి ఆయన యోసేపును ఉపయోగిస్తున్నాడు. యోసేపు ఆ కార్యము చేయనట్లయితే ఆ దేశం నశించి ఉండేది. ఆ దేశం నశించి ఉంటే మనకు ఒక బైబిల్ ఉండేది కాదు, మనకు రక్షకుడు ఉండేవాడు కాదు. ప్రియులారా, దేవుడు తన కార్యమును ఉద్దేశిస్తున్నాడు. జరగబోయే వాటి విషయమై మనం ఏమీ భయపడనవసరం లేదు. ఎందుకంటే అవన్నీ దేవునికి తెలుసు. ఇది ఎలా జరిగింది అని దేవునికి ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఏవి ఉండవు. ఈ లోకం సజీవుడైన సత్యదేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వగల, మనకు బైబిల్ను ఇవ్వగల, రక్షకుని పొందగల ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన అబ్రహామును, ఇస్సాకును, యాకోబు కుమారులను ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తాను ఉద్దేశించిన కార్యాలను అమలు చేస్తాడు. తన ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు ప్రజలను ఉపయోగించుకుంటాడు. దేవుడు చేస్తున్న కార్యములు అన్ని సమయాలలో మనకు అర్థం కావు. తన ప్రణాళికలన్నిటినీ చెరసాలలో ఉన్న యోసేపుకు వివరించడానికి ఆయన ఒక దూతను పంపలేదు. యోసేపు విశ్వాసాన్ని బట్టి పనిచేశాడు, నడుచుకున్నాడు. ఆ క్రమంలో అతడు అనేక శ్రమలు, నిందలు భరించాడు. కానీ అంతిమంగా విజయం సాధించాడు. ప్రియులారా, శ్రమ నుండి విజయం, దాస్యం నుండి ఆశీర్వాదం యోసేపు ప్రార్థనకు జవాబుగా నిలిచాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవం నాకెందుకు ఎదురైంది? దేవుడు నా జీవితాన్ని ఎందుకు సౌకర్యవంతంగా చేయలేదు అని మీరు నేడు ఆశ్చర్యానికి గురి కావచ్చు. యోసేపును జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, అతన్ని సిద్ధపరిచాడు, ప్రార్థనకు జవాబుగా అతన్ని ఉపయోగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీ శ్రమలను వృధా కానివ్వడు. వాటిని ఆయన మీ మేలుకు, తన మహిమకు అనుకూలముగా రూపొందిస్తాడు. బహుశా నేడు మీకెన్నో శ్రమలు, ఇక్కట్లు ఉండొచ్చు. దేవుడు తాను మీ కొరకు సిద్ధపరిచిన వాటిని సిద్ధపరచనివ్వండి. బహుశా ప్రార్థనకు జవాబుగా ఆయన మిమ్మల్ని ఉపయోగించుకోవాలని ఉద్దేశించి ఉండొచ్చు. కనుక ప్రార్థనకు జవాబుగా ఉండడానికి సిద్ధపడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని ప్రభువా మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్ర. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణంలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. అటు వారికి రక్షణ భాగ్యమునివ్వండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, సమాధానాన్ని ఇవ్వండి. బలహీనులైన బిడ్డలున్నారు, బలపరచండి. ప్రభువా,
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలు దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.